వచ్చేటప్పుడు మీరందరూ ఏమన్నా తెలుసా, యేసు ప్రభు బాలయేసుగా చూడొద్దు. చాలా మంది ఏం చేసి తెలుసా, జ్వాల పాటలు పాడేగా ఉన్నాయి. నో, అది కాదు. యేసు ప్రభు ఆయన కింగ్ ఆఫ్ కింగ్, ఆయన రాసులకు రాసు. ఆయనకి ఏమంటాడు చూడండి, 19వ అధ్యాయంలోకి వెళదాం. చాలా మంది యేసు ప్రభుని ఒక పశువుల తొట్టులో ఉన్న వ్యక్తిలాగా మీరు చూడొద్దు. యేసు ప్రభు క్రిస్మస్ అంటే ఏదో గోడలకు రంగులు వేసుకోవడం అని కాదు, డెకరేషన్ కాదు, వస్త్రాలు కాదు, లేక పిండిట్లు కాదు. ఇక్కడ ప్రభు ఆయన రాసు అని చెబుతున్నాడు కాబట్టి ఆయన రాబోతుండగా దానికి చెందుపడే జీవితమే అది క్రిస్మస్ ఆరాధనగా ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. చాలా మంది పిండొట్లు అనుకుంటున్నారా, కొత్త బట్టలు అనుకుంటున్నారా? ఇంకా నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటేనే క్రిస్మస్ అనుకుంటే నువ్వు ఇంకా ఒరిజినాలిటీలోకి రాలేదు. సత్యములోకి రాలేదు. ఒక డెకరేషన్ అంటే నువ్వు అసత్యములను ఇంకా సత్యములోనికి రాలేదు అని మాట గుర్తు చేసుకోవాలి. పిండొట్లకే డాన్సులకే పరిమితమైన కాదు. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఏమన్నా తెలుసా, క్రొత్తగా అక్కడ అంటాడు ఈ లోక సంబంధమైన కాదని చెప్పిన తర్వాత అక్కడ నేను క్రీస్తు సాక్ష్యం, ఇక్కడ అంటాడు సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానంటాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేసి తెలుసా, మనలందరినీ యేసు క్రీస్తు రక్తములో కడిగి కొత్తగా జన్మించే విధంగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. జన్మించిన తర్వాత ప్రభు సత్యం కోసం సాక్షిగా నిలబడ్డాడు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి? నువ్వు కూడా మనం చెప్పాలి, ఏం కావాలి? నిలబడాలి. నువ్వు కూడా కొత్తగా జన్మించావు కదా, జన్మించలేదా? బాప్తిస్మం పొందుకోలేదా? లేక ప్రభు నామములో మనం విశ్వసించలేదా? నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానంటాడు. శిష్యుల అపోస్తలులు ఏమంటారు తెలుసా, ఆయన పునరుద్ధానుడైన యేసుని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నామని అంటాడు. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాం, మనం కూడా సాక్ష్యం ఇచ్చే వాళ్ళం ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. చాలా మంది పిండొట్లు అనుకుంటే, కొత్త బట్టలు అనుకుంటే ఇంకా మీరు క్రిస్మస్ అని భ్రమలో ఉన్నారు. ఆయన పుట్టాడు 2000 సంవత్సరముల కింద. ఆయన పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన సమాధి చేయబడి 40 దినాలు భూమి మీద ఉండి ఆరోహణం అయిపోయాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. కొత్త క్రిస్మస్ అనేది ఎవరికైనా అంటే కొత్తగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి, ప్రభుని గురించి తెలుసుకున్న వాళ్ళకి. కాబట్టి మనం ఆ లోకంలో ఉండకుండా సత్యములోనికి రావాలనేది దేవుని పేరిట మనవి. 11వ వచనం చూడండి, 19వ అధ్యాయం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని. మరియు పరలోకము తెరవబడుటయు చూసితిని, తెల్లని గుర్రం ఒకటి కనబడుతును, దాని మీద కూర్చున్నవాడు. ఇక్కడ ఏమని తెలుసా, యేసు ప్రభు ఆయన ఎప్పుడు రాబోతున్నాడు అంటే 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతున్న ముందుగా మాట ఇది. నేను రాజే, ఆయన రాబోతున్న రాజ్యానికి ఈ లోక సంబంధమైన రాజ్యాలను ప్రేమించే ప్రతి విధమైనట్టు సాతాను అనుచరులందరికీ దేవుడు ఆయన ఎలాగ రాబోతున్నాడంటే ఒక తెల్లటి గుర్రం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన చేతిలో కూడా ఒక ఖడ్గం ఉంది. మనం చెప్పుకుంటున్నాం కదా, ఆయన నోటి నుండి ఒక బలమైన ఖడ్గం వెళుతుందని. ఆయన రాబోతు మీరందరూ బాలయేసులాగా చూస్తున్నారు. మీరు బాప్తిస్మం పొందుకున్న తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఆయన రాబోతున్న మెస్సీయని, ఆయన మేఘారుడే రాబోతున్న యేసుని గమనించాలి. ఆయన రాబోతున్న విధానంలో తెల్లటి గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఏమైందంటే నమ్మకమైన వాడంటే. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నమ్మకమైన వాడు రాయబడుతున్నాడు? సాతాను కూడా తెల్ల గుర్రం మీద రాబోతుంది. అంత్యక్రీస్తు ప్రపంచంలో ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో అన్ని రాజ్యాలను ఒక్కడే ఏలతాడు. వాడు కూడా ఏం చేస్తాడు తెలుసా, తెల్లటి గుర్రం మీద వస్తాడు. కానీ వాడు మోసకరుడు. కానీ యేసు ప్రభు ఆయన రాసులకు రాసి ప్రజల కోసం మానవ శరీరమును ధరించి సిలువలో 3 మేకుల మధ్య వేలాడి తిరిగి లేచిన ఆ మహోన్నతుడైన దేవుడి ఆయన నమ్మకమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన వాడు. తర్వాత ఏమంటాడు, సత్యవంతుడు అని ఆయనకి పేరు. గుర్రం మీద రాబోతున్న ఆ గుర్రం మీద యేసు క్రీస్తు రాబోతున్నాడు కదా. ఆయన ఒక జయశాలిగా రాబోతున్నాడు కదా, ఒక రాజుగా. అంతకుముందు ఇక్కడ నువ్వు రాజువని చెప్పేసి ఆయన ముఖం మీద ఉమ్మేసి కొరడా దెబ్బలు కొట్టి
తెలుసా? రాబోతుంది అక్కడ ఏమంటారు తెలుసా? ఆయన నమ్మకమైన వాడి. గుర్రం మీద వస్తున్న, తెల్లటి గుర్రం మీద వస్తున్న దేవుడు, ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడై ఉన్నాడు. ఇంకా ఏమంటాడు తెలుసా? ఆయనకు ఒక పేరు, ఆయన పేరు కలిగిన వాడు, సత్యవంతుడని పేరు కలిగిన వాడు. చదువుతారా? నీతిని బట్టి యుద్ధము చేయడానికి వస్తున్నాడంటే. అమ్మ, ఏం చేయడానికి వస్తున్నాడు? అందరు చెప్పాలి. మనం బాలయేసు, తొట్టిలో ఉన్న యేసునే దొరికి కాదు. ఆయన యుద్ధం చేయడానికి వస్తున్నాడంటే ఎవరి మీద అయ్యాడంటే? సాతాను మీద, అంత్యక్రీస్తు మీద. ప్రజలను మోసం చేసి, ప్రజలందరినీ మోసపరిచి, తన ఇష్టానుసారంగా మనుషులను వేలుబడి చేయించి, సాతానికి విరోధంగా నేనే క్రీస్తుని చెప్పుకొని అనేకులు మోసం చేస్తున్న వాడి మీద ఆయన యుద్ధం చేయడానికి రాబోతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఏమంటారు తెలుసా? చాలా మంది మొదలు మాట్లాడి తెలుసా? 3 మేకులను పీక్కోలేని వాడు యేసు ప్రజలను ఎలా రక్షిస్తాడంటే, ఆయన రాబోతున్న సమయంలో ఆయన కనులు ఎర్రగా, కనులు అగ్ని జ్వాలలు వంటి కనులు కలిగిన వాడు. ఆయన చూడడానికి మనుషులకు శక్తి చాలదు. అలాంటి మహానేత్రములు కలిగిన వాడు, మహారాజు అయినాడు ఆయన. ఆయన గురించి వర్ణించడానికి మనకి శక్తి చాలనంటూ రాజు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ చూడండి, బాధ వచ్చిన చూద్దాం. అందరూ బైబిల్ చూడండి, మాటలు చెప్పి మనం ముగించుకుందాం.